ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు లోకరక్షకుడైన కారణం తెలుసా? ఆయన దాసునిగా తన పనిని పరిచర్యను పూర్తి చేశాడు కాబట్టి. దేవుడికి తన కుమారుని పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఏమిటి అద్భుతమైన ప్రణాళిక అంటే, లోకాన్ని రక్షించు. ఈ లోకాన్ని రక్షించే ఈ అద్భుతమైన పనిలో, ప్రణాళికలో యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు దేవుడు ఏ స్వరూపంలో పంపించాడో తెలుసా? దాసుని స్వరూపం. నువ్వు ఎంత గొప్ప నాయకుడు అయినాక, ఎంత గొప్ప ఆఫీసర్ అయినాక, ఎంత గొప్ప చక్రవర్తి అయినాక, ఎంత గొప్ప రాజు అయినాక, దయచేసి గమనించండి, వీళ్ళందరిలో కామన్గా అంటే ప్రయోజకులైనటువంటి, ఫలభరితమైనటువంటి, 10 మందికి మాదిరిగా జీవించినటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళలో సాధారణంగా కనిపించేది దీనత్వం, తగ్గింపు తత్వం. మర్చిపోకండి, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. కారణం తెలుసా? తగ్గింపు తత్వం. దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలి అంటే, ఆ ప్రణాళిక ఏమైనా కావచ్చు. ఒక ఉత్తమమైన ఇల్లాలు నీ జీవితం అనేక మందికి మాదిరిగా ఉండాలి అనేది దేవుని ప్రణాళిక అయితే తగ్గింపే మార్గం. ఒక ఉత్తమమైనటువంటి భర్త, ఒక ఉత్తమమైనటువంటి తండ్రి, ఒక ఉత్తమమైనటువంటి తల్లి నీలో ఉండాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు అది సాధ్యం ఎలా తెలుసా? తగ్గింపు తత్వం. ఒక ఉత్తమమైనటువంటి ఉద్యోగివి, ఒక ఉత్తమమైనటువంటి వ్యాపారివి, ఒక ఉత్తమమైనటువంటి సేవకుడివి కావాలి అంటే ఎలా సాధ్యమో తెలుసా? తగ్గింపు తత్వం. చాలా నష్టపోయావు, కష్టాలు పాలైపోయావు, కుప్పకూలిపోయావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ గర్వమే నీ నాశనం చేస్తుంది. సర్వ సృష్టికర్తను నేను, అయినా సరే భూమి మీదకు వచ్చినప్పుడు నశించిపోతున్న నిన్నో రక్షించుకోవాలి ఆశించినప్పుడు నేను దాసునిగానే వచ్చాను. ఆ దాసునిగా వచ్చాను కాబట్టి, దాసుని స్వరూపం ధరించాను కాబట్టి నేను రక్షించుకోగలిగాను. సహోదరి సహోదరుడా, ఈ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ఈ దాసుని స్వభావం కావాలి, ఈ తగ్గింపు తత్వం కావాలి. కుటుంబాన్ని కట్టుకోవాలన్నా సరే ఈ తగ్గింపు తత్వే మార్గం. నువ్వు హెచ్చించబడాలి అంటే తగ్గింపు తత్వ మార్గం. కారణం ఏమిటంటే ప్రభు సెలవిచ్చాడు, బైబిల్ సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకొని వారిని దేవుడు హెచ్చిస్తాడు. తనను తాను హెచ్చించుకొని వారిని దేవుడు అణిచి పడేస్తాడు. ఈరోజు మనలో చాలామంది అనగగొట్టబడుతున్నారు.